గ్రామానికి మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. వారికి మా తాజ్పూర్ గ్రామం ఏదైతే శివాలయ కమిటీ ఈ 2-3 రోజుల అనేది ఎన్నుకున్నారని తెలుస్తుంది. ఏదైతే ఆ కమిటీ రద్దు గురించి మేము ఈరోజు ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇది ఏ విధంగా జరుగుతుందంటే, ఏదైతే సాటు మాటుకు ఏదో ఇంటి సంసారం లెక్కల పోయి వాళ్ళు సాటుకు ఒక 4-3 పోయి ఓ కమిటీ అనేది ఎన్నుకొని ఆ కమిటీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 3 మాజీ సర్పంచులు, ఒక మాజీ ఉప సర్పంచు, ఒక రాన్పోని వార్డు మెంబర్ మాజీ వీళ్ళందరూ ఒక 5గురు కలిసి వీళ్ళు ఏం చేసినట్టే ఒక కమిటీ అనేది ఎన్నుకున్నారు. అది మా గ్రామానికి సంబంధం లేదు, మా గ్రామానికి ఎవరికి ఒక వ్యక్తి కూడా సంబంధం లేకుండా సాటుకు పోయి ఏదో కమిటీ వేసుకొని షాలోలు వేసుకొని వచ్చారు. ఎమ్మెల్యే గారికి ఏదైతే ఏ విధంగా చెప్పారో మాకు తెలియదు. కానీ సరే, ఎమ్మెల్యే గారికి అసలు తెలుసా తెలియదా దీని విషయంలో? ఇది శివాలయం అంటే ఏంది, త్రిలింగేశ్వర స్వామి అంటే ఏంది, ఇల్లే 5గురే ఉర్రా, లేకపోతే మా పార్టీ కార్యకర్తలు, నేను ఏమంటున్నా పార్టీ కార్యకర్తలు మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకో, కానీ గ్రామానికి సంబంధించింది ఏదైతే ఉన్నదో, ఏదైతే 10 మందా 100 మందా 50 మందా ఆ కమిటీ నిర్ధారణ చేసినాక, ఆ గ్రామ ప్రజలు నిర్ధారణ చేసినాక ఆ కమిటీ ప్రెసిడెంట్ అనేది ఎవరైతే ఉన్నారో దానికి అర్హుడా లేకపోతే కాదా అనే ఉద్దేశంతో వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది అనేది మా అందరి కోరిక. సరే, ఎన్నుకున్నాడు. ఎలాంటి ఎన్నుకున్నాడు? ఇంతకుముందు గతంలో మొత్తం ఫ్రాడ్ చేసి గుడిని మొత్తం అన్యాయంగా చేసిండనే అతన్ని తొలగించి గ్రామ ప్రజలు వేరే అధ్యక్షుడిని ఎన్నుకున్నాక ఆ అధ్యక్షుడిని మరలా అదే అధ్యక్షుడిని చేయాలంటే అంటే గుడులు దేవుళ్ళు గోపురాలు అనేది ఊరుకు సంబంధం లేదా? లేకపోతే ఎమ్మెల్యే గారికి ఒక 4 పోయి లెటర్ ఇస్తే సరిపోతుందా? దీని విషయంలో ఏదైతే పంతులు ఎవరైతే ఉన్నారో ఆ పంతులు కూడా అసలు లంచాలు తీసుకొని ఏదైతే ఎండోమెంట్ ఆఫీసర్లు, చిన్న ఆఫీసర్లు 10,000 రూపాయలు 5,000 రూపాయలు నిర్ధారణ చేస్తా. ఎందుకంటే ఈ అందరి ధారణ చెప్తున్నా, 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఎండోమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఎండోమెంట్ అధికారులు తీసుకొని ఆ కమిటీ నిర్ధారించింది. ఇది ఎంతవరకు సమాజం అనేది నేను ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఈ సభ ద్వారా ఏదైతే మా గ్రామ ప్రజల ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. కమిటీ అంటే ఏ విధంగా ఉండాలి? అందరూ సమాన భాగంలో ఉండాలి. ఊరుకు పనికొచ్చే విషయం కమిటీ ఉండాలి. ఏదైతే ఇదివరకే వాళ్ళు ఏదైతే దారి కంప వేసి దారియే లేకుండా చేసిన శివాలయానికి వాళ్ళే ప్రెసిడెంట్ అట. భూములు ఉన్నోళ్ళు, భూములు ఇచ్చిన వాళ్ళు, బక్క భూములు వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏమిటికని అర్హులు అవుతారు? వాళ్ళకి ఎట్లా అని కమిటీ అని ప్రెసిడెంట్ ఏ విధంగా చేస్తారు? దాన్ని తక్షణమే రద్దు చేయాలని, రద్దు చేయకుంటే మేము ఈ విషయంలో గ్రామంలో కాదు మండలంలో కానీ జిల్లా కలెక్టర్ ద్వారా పోయి దీనికి పరిణామాలు వేరే తిరుగుంటాయని మా గ్రామ ప్రజల తరఫున నేను తెలియజేయడం జరుగుతుంది.